హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 1 to 6తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి ఎప్పట్లాగే నచ్చితే లైక్స్ హైప్స్ ఇచ్చి ప్రోత్సహించండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ధీరస్ మమతా గారు వెళ్ళిపోగానే భువి లోపలికి వచ్చి, సారీ తాతయ్య, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాం కదా అని అంటుంది. లేదురా, నిజంగా ఈరోజు వరకు ఆ రోజు ఆ అమ్మాయి తెగించి బయటికి వచ్చి నా మొగుడు తప్పు చేశాడు అని చెప్పుంటే నా కొడుకు బతికేవాడు అన్న ఆలోచన ఉండేది. కానీ ఈరోజు నిజం తెలిసాక, ఒక ఆడపిల్లగా తను ఎంత నరకం అనుభవించిందో తెలిసాక ఇక వాళ్ళ మీద కోప్పడాల్సిన అవసరం లేదు. ఒక నిస్సహాయ స్థితిలో తను ఉండిపోయింది. నాన్నదేవ్, వాడికి ఎలాంటి శిక్ష వేస్తావో తెలియదు కానీ నరకం చూడాలి వాడు. లేదు అంటే నేను మహా అయితే ఇంకా 10 ఏళ్ళు బతుకుతాను, 5 ఏళ్ళు బతుకుతానో తెలీదు. వాడిని చంపి జైలుకు వెళ్ళినా నాకేం బాధలేదు. అంత వయసు అయిపోయింది. ఒక్క అవకాశం ఇవ్వు, వెళ్ళి వాడిని చంపేస్తాను అని కోపంగా అంటారు రఘుగారు. నీకెందుకు తాతయ్య రక్తం చేతికి అంటించుకోవడం? అయినా వాడు ఒక్కసారే చచ్చిపోతే ఎలా? చావు కోసం ఎదురు చూడాలి గాని ఆ విషయాలన్నీ వదిలేసి మీరు హ్యాపీగా ఉండండి. చేయాల్సింది నేను చేస్తాను అని పైకి వెళ్ళిపోతాడు దేవ్. అమ్మమ్మ, మీరు బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి అని దేవ్ వెనకే భువి పైకి వెళ్తుంది. భువి పైకి వెళ్ళేసరికి దేవ్ తన ల్యాప్టాప్ బ్యాగ్ అన్ని సర్దుకుంటూ ఉంటాడు. ఆఫీస్కి వస్తున్నావా? ఇవాళ కూడా డొమ్మా కొడతావా? మరి ఎన్ని లీవులు పెడుతున్నావో తెలుసా నువ్వు అని చిరుకోపంగా అంటాడు దేవ్. నా ఆఫీస్ నా ఇష్టం, ఎన్ని లీవులైనా పెడతాను, అడగడానికి మీకు రైట్స్ లేవండి అని అంటుంది భువి నడుం మీద చేతులు వేసుకొని. వెంటనే భువి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఆఫీస్కి చైర్మన్ని నేను, అడిగే రైట్స్ నా అక్కకి ఇంకెవరికి ఉంటాయి? బాగా ధైర్యం ఎక్కువైపోతుంది నీకు అని అంటాడు చిరుకోపంగా. ఆ ధైర్యం మా ఆయన దగ్గర నుంచి వచ్చిందిలే అని దేవ్ షర్ట్ బటన్ తీసి పెడుతుంది. ఇప్పుడేం అడగాలని ఆ బటన్ని పీకి పెడుతున్నావు? పెళ్ళికి వెళ్దామా దేవ్ అని అడుగుతుంది భువి. నానమ్మ వాళ్ళు వస్తామని చెప్పారు కదా, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిరా అని అంటాడు దేవ్. నువ్వు రాకుండా నేను వెళ్ళను, వెళ్తే ఇద్దరం వెళ్దాం, లేకపోతే లేదు అని దేవుని వదిలి అద్దం ముందు నుంచొని తల దువ్వుకుంటూ ఉంటుంది. అది సరే గాని పెళ్ళికి వాళ్ళకి ఏమేం తీసుకువెళ్లాలో జానుని అడిగి తెలుసుకో. సాయంత్రం షాపింగ్ చేసేద్దాం అని అంటాడు దేవ్. అంటే పెళ్ళికి నువ్వు కూడా వస్తున్నావా అని ఆనందంగా అడుగుతుంది. మీరు ఒట్టి చేతులతో వెళ్తారా? అందుకే అన్నాను, తీసుకొని వెళ్ళడానికి కొందాము అని. నువ్వు రాకుండా నేను వెళ్ళను అని చెప్తున్నాను కదా. పోనీ జాను వాళ్ళైనా పట్టుకొని వెళ్ళాలి కదా, ముందు ఆ సంగతి కనుక్కో. మళ్ళీ అప్పటికప్పుడు అర్జెంట్ అంటే కష్టమవుతుంది. మనకు వీలవుతుందో లేదో తెలీదు. ముందే నేను చెప్పేశాను, ఇవాళ కొద్దిగా వర్క్ తక్కువ ఉంది కాబట్టి సాయంత్రం ఎర్లీగా షాపుకి వెళ్ళొచ్చు. రేపు నాకు ఫుల్ వర్క్ ఉంది ఆఫీస్లో, రేపు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు, అర్థమైందా అని భువి ముక్కులాగి, ఆకలేస్తుంది, కడుపుకి ఏమైనా పెడతారా అని అడుగుతాడు దేవ్. వెంటనే ఫాస్ట్గా తలదూకొని పదదేవ్ అని కిందకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దేవ్ చిన్నగా నవ్వుకుంటూ భువి వెనకే కిందకి వెళ్తాడు. కారులో వెళ్తున్న ధీరజ్ దీర్ఘంగా ఆలోచించడం చూసి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు మమత గారు. రాజేంద్ర అంకుల్ గారు ఆ మోహన్ కన్నా చాలా అందంగా ఉన్నారు కదా అమ్మ, అయినా కూడా ఆవిడ అంకుల్ని కాదని మోహన్ వెనక ఎందుకు పడింది? పోనీ అంకుల్ కూడా ఏమీ నిరుపేద కాదు కదా. ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా గొప్ప విషయం, కష్టమేమీ లేదు. అయినా కూడా అలాంటి పాప పని ఎందుకు చేసింది ఆవిడ? అంకుల్ ఏం పాపం చేశారమ్మా అలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడానికి? ఆయన ఫోటో చూస్తున్నప్పుడల్లా నాకు అసలు కన్నీరు ఆగలేదు అని అంటాడు ధీరజ్. మనిషికి ఎప్పుడైతే అత్యాశ పెరుగుతుందో అప్పుడే పతనం అయిపోతారు. వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తారు వాళ్ళు. ఆ ఉమకి ఫస్ట్ నుంచి
డబ్బు, స్టేటస్, జలసాలు, ఈ పిచ్చి. మీ నాన్నకి ఆడవాళ్ళ పిచ్చి. ఇద్దరికీ జోడీ కుదిరింది అంతే. ఇక వాళ్ళ గురించి అసలు మనం ఆలోచించడం కూడా వేస్ట్ నాన్న అని అంటారు మమత గారు. నాకెప్పటికీ అర్థం కాని విషయం ఒక్కటి ఉందమ్మా. ఆడవాళ్ళ పిచ్చుంటే కొన్ని రోజులు వాళ్ళతో తిరిగి వదిలేసేవాడు కదా. మరి ఈవిడనెందుకు ఇంటి వరకు తీసుకొచ్చి ఇన్నేళ్ళు ఆవిడతో ఉన్నాడు అని అడుగుతాడు ధీరజ్. ధీరజ్ అడిగిన దానికి మమత గారి దగ్గర కూడా సమాధానం లేదు. నాకు కూడా అంతు చిక్కకుండానే ఉంది ధీరజ్. ఈవిడ కంటే ముందే మీ నాన్నకి అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. కానీ వాళ్ళని వన్ నైట్ లేదా ఒక వారం ఓడుకొని వదిలేసేవాడు. అది తెలిసే మీ తాతయ్య ఆయనతో గొడవ పడడం మొదలుపెట్టాడు. ఎక్కువగా ఆఫీస్లో ఉండే లేడీస్ తోటి సంబంధాలు పెట్టుకునేవాడు. డబ్బులు ఇచ్చి సెటిల్ చేసేవాడు. మళ్ళీ వాళ్ళ వైపు చూసేవాడు కాదు. మరి ఈవిడతో ఎందుకు ఇలా రిలేషన్ కంటిన్యూ చేశాడు అన్నది వాళ్ళిద్దరికే తెలియాలి అని అంటారు మమత. పెళ్లి చేసుకొని ఇంట్లో భార్య ఉండగా పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకోవడం ఏంటమ్మా, దరిద్రం కాకపోతే. సర్లే, మనకెందుకు, ఇంకా టాపిక్ వదిలేద్దాం. ఈరోజు మొత్తం కార్డు డిస్ట్రిబ్యూషన్ చేసేద్దామమ్మా. రేపు కొద్దిగా రెస్ట్ దొరికినట్టుంటుంది. మళ్ళీ ఎల్లుండే కదా పెళ్ళి అని అంటాడు ధీరజ్. ఇంకా 10 ఇళ్ళులే నాన్న ఉన్నాయి. మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అయిపోతుంది అని అంటారు మమత. సరే అని ఇద్దరు ఆ పనిలో పడతారు. రాత్రి స్పృహ తప్పి పడిపోయిన ఉమ ఉదయం 8 అయినా లేవకపోవడంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్కి అనుమానం వస్తుంది. వెంటనే సెల్ ఓపెన్ చేసి ఉమా దగ్గరికి వెళ్ళి చూస్తారు. పిలిచినా పలకకపోయేసరికి అనుమానంతో తనకున్న జబ్బు కారణంగా ఏమైనా అయ్యిందా అని ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తారు. ఊపిరి ఆడుతున్నట్లు తెలియగానే రిలీఫ్గా ఫీల్ అయి పరిస్థితి ఇలా ఉంది అని సిఐకి ఫోన్ చేస్తారు. సరే, నేను ఒక 10 నిమిషాల్లో వస్తున్నాను. ఈలోపు డాక్టర్కి ఫోన్ చేస్తాను, తను వస్తారు అని చెప్పి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తారు సిఐ. ఫోన్ చేసిన వెంటనే ఆవిడ అక్కడ దగ్గరలో క్వార్టర్స్లోనే ఉండడంతో డాక్టర్ బయలుదేరుతారు. అప్పటికే సిఐ కూడా వచ్చేస్తారు స్టేషన్కి. డాక్టర్ చెక్ చేసి ఈమెకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎక్కువగా స్ట్రెస్ అయినట్టుంది, అందుకే స్పృహ తప్పి పడిపోయింది. తన బాడీ తనకి మెలకు రావడానికి కూడా సహకరించడం లేదు అని అంటారు. ఆవిడ ఒక ఇంజెక్షన్ చేసి, ఆవిడకున్న జబ్బు తెలుసు కదా, అలా ఉలక్కుండా పలక్కుండా రాత్రి నుంచి పడుకుంటే కనీసం చూసుకోవాలి కదా. ఆవిడ ఎలాంటిదైనా కానీ మీ దగ్గర ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మీదే కదా. ఏదైనా జరిగితే మిమ్మల్ని అందరినీ బ్లేమ్ చేస్తారు. జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు చేయించాల్సిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించండి అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసుకోవాలి కదా మీరైనా అని సిఐ కానిస్టేబుల్స్తో అంటారు. పడుకుందనుకున్నాను సార్, ఆవిడ్ని కదిలించడం కూడా ఇష్టం లేకే నేనే ఇంకా పట్టించుకోలేదు. ఇంకోసారి ఇది రిపీట్ కానివ్వండి సార్ అని అంటుంది కానిస్టేబుల్. ఇంకొక 4 రోజుల తర్వాత మనకి వాళ్ళ బాధ్యత వదిలిపోతుంది. శిక్ష పడితే సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతారు. ఆవిడ్ని పట్టించుకోవాలంటే మనకి చిరాగ్గానే ఉందనుకో, కానీ ఇక్కడ ఏదైనా జరిగితే మనల్ని ఏకేస్తారు కదా. ఈ 4 రోజులు కొద్దిగా చూస్తూ ఉండండి అని చెబుతారు సిఐ. సిఐ అక్కడి నుంచి వెళ్ళిపోయాక డాక్టర్ చేసిన ఇంజెక్షన్ కారణంగా స్పృహలోకి వస్తుంది ఉమా. ముందు వెళ్ళి మొహం కడుక్కొనిరా, రాత్రి నుంచి ఏమీ తినలేదు, తిని ట్యాబ్లెట్లు వేసుకోవాలంట, డాక్టర్ చెప్పారు అని ఉమకి చెబుతుంది కానిస్టేబుల్. నెమ్మదిగా లేచి బాత్రూంకి వెళ్ళాలన్న ఓపిక లేక కొద్దిగా సాయం రమ్మని అడుగుతుంది కానిస్టేబుల్ని. సిఐ చెప్పారు కాబట్టి తప్పక దగ్గరుండి తీసుకువెళ్తుంది కానిస్టేబుల్. అదే నువ్వు కరెక్ట్గా ఉండుంటే నీ కొడుకు నీ చుట్టూ 100 మంది నర్సుల్ని పెట్టేవాడేమో. రాత్రి నువ్వు స్పృహ తప్పి పడిపోయావు, పడుకున్నావని మేము వదిలేశాం. అప్పుడే ప్రాణం పోయి ఉంటే ఏం చేద్దువు? దిక్కులేని దానిలాగా సెల్లో పడి ఉన్నావు. పొద్దున్న నేను వచ్చి అనుమానం వచ్చి సెల్ ఓపెన్ చేసుకుని వస్తే తప్ప నువ్వు స్పృహ తప్పి పడిపోయావని మాకు తెలియదు. ఇప్పటి నుంచి నీ బతుకు అదేలే. ఎప్పుడు పడతావో తెలీదు, పట్టించుకునే నాదుడు లేడు అని అంటుంది కానిస్టేబుల్. మౌనంగా వింటూ వాష్రూమ్ రాగానే
లోపలికి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయ్యాక బయటకొచ్చి కానిస్టేబుల్ సాయంతో మళ్ళీ సెల్కి వచ్చేస్తుంది. వాళ్ళు పెట్టిన టిఫిన్ తినేసి మాట్లాడకుండా ట్యాబ్లెట్స్ వేసుకొని, ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఎప్పుడు వెళ్ళాలి అని అడుగుతుంది. ఇంకా నీకు బతకాలని ఆశగా ఉందా? 11 గంటలకి సార్ పంపిస్తారు అని చెప్పి అక్కడి నుంచి కానిస్టేబుల్ వెళ్ళిపోతుంది. కూర్చున్న ఉమ, నేను కోరుకున్న జీవితం ఇది కాదు అని గతంలోకి వెళుతుంది. ఒకసారి తనకు జరిగిన అవమానం తలుచుకొని మోహన్ రాత్రి నుంచి నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు కంటికి నచ్చిన ఆడదానితో ఒకరోజు లేదా వారం రోజులు గడిపి అక్కడితో వదిలేసేవాడిని. కానీ ఈ ఉమని అలా వదిలేయకుండా ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నందుకు ఇప్పుడు నన్ను అందరూ వదిలేశారు. అప్పుడే కొన్నాళ్ళు ఉంచుకొని వదిలేస్తే మమత నా మాట వినేది, సైలెంట్గా ఉండేది. పిల్లల కోసమైనా. నేనే తప్పు చేశానా? ఆ మాటలు నమ్మి అని గతంలోకి వెళ్ళాడు మోహన్ కూడా. ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్. మోహన్ని చూసిన వెంటనే మోహన్ వెనక ఉన్న ఆస్తిని చూసి ఎలా అయినా మోహన్తో సెటిల్ అవ్వాలి అనుకుంది ఉమా. అందుకు తగ్గట్టే తన ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టి తొందరగానే మోహన్ని తన వలలో వేసేసుకుంది. మోహన్ కూడా తన వ్యసనం కోసం ఉమతో సంబంధం మొదలుపెట్టాడు. మోహన్ని ఎలా తన సొంతం చేసుకోవాలని ఆలోచన మొదలుపెట్టిన ఉమ మోహన్ వీక్నెస్లు కనుక్కుంది. మోహన్ ఫస్ట్ నుంచి జాతకాలు ఎక్కువగా నమ్ముతాడు. అదే తెలుసుకుంది ఉమ. మోహన్ మాటల ద్వారా కొన్ని రోజుల్లో తనని వదిలేస్తాడు అని అనుకుంది ఉమ. తెలియనట్టుగానే నటించి మోహన్ వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలి అనుకుంది. తనకు తెలిసిన ఒక అతనికి డబ్బులిచ్చి బాబా వేషం వేసుకో ఒక రోజుకి అని చెబుతుంది. డబ్బుకు ఆశపడి అతను కూడా వేసుకుంటాడు. మోహన్ని తీసుకొచ్చినాక తను చెప్పినట్లుగా చెప్పమని చెబుతుంది ఉమా. అతను అందుకు అంగీకరిస్తాడు. ఒకరోజు మోహన్ దగ్గరికి వచ్చి, హిమాలయాల నుంచి ఒక అతను వచ్చారు, చాలా బాగా చెప్తున్నారంట, ఏ విషయం అయినా కూడా. మీకు అసలే నమ్మకం ఎక్కువ కదా, అతని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈరోజు మన కోసమే, ఇంకెవ్వరినీ రానివ్వద్దు అని చెప్పేశారు అని మోహన్ దగ్గర దానికి సంబంధించిన డబ్బు నొక్కేసి మోహన్ని తీసుకొని అతని దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే మోహన్ చేయి చూసి, అంతా బాగానే ఉంది, కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ప్రాణగండం ఉంది. పుష్యమి నక్షత్రంలో పుట్టిన స్త్రీ మీ పక్కనుంటే మీ గండం పోతుంది. అంతేకాక తను మీ పక్కనుంటే మీకు ఏ విషయంలోనూ వెనకడుగు వేసే అవసరం ఉండదు. ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది అని చెబుతాడు. ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇంకిప్పుడు అలాంటి స్త్రీ నా పక్కనే ఎందుకు శాశ్వతంగా ఉంటుంది? ఇంకా ఏదైనా పరిష్కారం ఉంటే చూపించండి అని అంటాడు మోహన్. దీంట్లో ఇంక చేయడానికి పరిష్కారం ఏం లేదు బాబు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్త్రీ వల్ల కలిసి వస్తుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా ఆ స్త్రీ నీ వెంట ఉండాలి, లేదంటే నీకు మృత్యు ఎదురు వస్తుంది అని చెబుతాడు దొంగబాబా. మోహన్ డల్గా ఉండేసరికి ఉమా తన జాతకం చెప్పమని చెయ్యి అందిస్తుంది. ఉమా చెయ్యి చూసి, నువ్వెక్కడుంటే అక్కడ అదృష్టం పండుతుంది. నువ్వు ఎవరి పక్కన ఉంటే వారికి తిరిగే లేదు. నీ పుట్టిన తేదీ సంవత్సరం చెప్పమ్మా అంటాడు. ఉమా చెప్పగానే, ఇంకేమి, పుష్యమి నక్షత్రం అమ్మాయి నీ పక్కనే ఉండగా ఇక నీకు తిరుగు లేదు. ఈ అమ్మాయిని నీ పక్కనే ఉంచుకో. నీ ప్రతి పనిలో తననే తోడు తీసుకువెళ్ళు. తను నీ పక్కనున్నంతకాలం నీకు మృత్యు దగ్గరికి చేరదు అని చెబుతాడు ఆ దొంగ బాబా. ఉమాది పుష్యమి నక్షత్రం అని తెలియగానే మోహన్కి ఆనందం వచ్చేస్తుంది. అక్కడి నుంచి బయటకొచ్చి ఇక ఉమని తన పక్కనే ఉంచుకోవాలని డిసైడ్ అవుతాడు మోహన్. దానికోసమే ఎదురు చూస్తున్న ఉమ కన్నింగుగా నవ్వుకుంటుంది. అప్పట్నుంచి మోహన్ ఉమని ఇంకా ప్రత్యేకంగా చూడడం మొదలు పెడతాడు. పూర్తిగా మోహన్ని తన గ్రిప్లోకి తెచ్చుకుంటుంది ఉమ. రాజేంద్రకి విడాకులిచ్చి బయటికి వచ్చేస్తాను అని అంటే, ఇప్పుడే కాదు, మా నాన్నకు తెలిస్తే పెద్ద గొడవలు అవుతాయి, కొన్ని రోజులాగు అని ఆపేస్తాడు మోహన్. అప్పటికే ఆస్తి మొత్తం మమతా పేరు మీద రాస్తారు ఆయన.
అందుకే మోహన్ ఉమతో అలా చెబుతాడు. వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళే అవకాశం లేక డైరెక్ట్గా ఉమా వాళ్ళ ఇంటికి రావడం మొదలు పెడతాడు. అలా వచ్చే రాజేంద్ర గారికి ఒక రోజు దొరికిపోతాడు. ఇద్దరు గతంలో నుంచి బయటికి వస్తారు. శాశ్వతంగా మోహన్ దగ్గర లగ్జరీగా బతికేయొచ్చు, అతని భార్యకు విడాకులిప్పించి ఆ కోటలో రాణిలా పాగవేసి సకల భోగాలు అనుభవించవచ్చు అనుకున్నాను. కానీ భార్యకు విడాకులు ఇవ్వలేదు. అయినా నన్ను బాగానే చూసుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు రాణిలాగే బతికాను అనుకున్నాను. ఒక్క ఇన్సిడెంట్తో మొత్తం మారిపోయింది. ఇప్పుడు నమ్మట్లేదా మోహన్? అది అందుకే నన్ను పక్కన పెట్టేశాడా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది ఉమా. తన అవసరం కోసమే నన్ను వాడుకున్నాడు అని వాళ్ళు అన్నది నిజమే అనుకుంటా అని ఉమా అనుకుంటే, ఆ రోజు అతను చెప్పాడని తనని నా పక్కనే ఉంచుకోవాల్సి వచ్చింది. కానీ ఎక్కడికి వెళ్ళినా దాన్ని వేసుకొనే వెళ్ళా. అందుకే ఇప్పుడు నా పిల్లల దృష్టిలో చెడ్డవాడిని అయ్యాను. ఇదంతా ఉమ వల్లే జరిగింది. ఇప్పుడు దాని కడుపున పుట్టినవాడి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. మరి తను నా పక్కనే ఉంది కదా, అయినా ఇప్పుడు జైలుకి ఎలా వచ్చాను? ఇక దాని మొహం జీవితంలో చూడను. ఒక్కసారి బయటపడితే ఇక్కడి నుంచి ఆ దేవు కథ ఏంటో చూస్తాను అని అనుకుంటాడు మోహన్. కీమోథెరపీకి టైం అవడంతో ఇద్దరు కానిస్టేబుల్స్నిచ్చి ఉమని హాస్పిటల్కి పంపిస్తాడు సిఐ. వెళుతున్న ఉమని చూసి మొహం తిప్పేసుకుంటాడు మోహన్. ఆఫీస్లో ఉన్న భువి లంచ్ టైం అవడంతో దేవ్ క్యాబిన్ దగ్గరికి వస్తుంది. అప్పటికే జాను గారితో దేవు చెప్పిన విషయం చెప్పి వివరాలన్నీ కూడా కనుక్కుంటుంది. ఏం కొనాలో ఒక ఆలోచనకి వస్తుంది. అదే దేవుతో కూడా చెబుతుంది. నాకేం సంబంధం లేదు, మీరేం కొనాలనుకుంటే అది తీసుకోండి అని అంటాడు దేవ్. క్యాబిన్ డోర్ లాక్ చేసి దేవ్ ఒడిలో కూర్చుంటుంది భువి. ఏంటి మేడం గారు, ఏం కాకా పట్టాలనుకుంటున్నారు అని భువి చుట్టూ చేతులు వేసి అడుగుతాడు దేవ్. కథ కొనసాగుతుంది. మరి భువి గారు ఇప్పుడు ఏం కాకా పట్టాలనుకుంటున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు తెలియాలి అంటే ఫాలో అయిపోండి. ఇక ఉమా గురించి మోహన్ గురించి చెప్పాల్సిందంతా చెప్పేశాను. డౌట్స్ ఏమీ లేవు కదా. ఇక వాళ్ళిద్దరికీ దేవ్ ఎలాంటి శిక్ష వేయబోతున్నాడో తెలుసుకుందరు కానీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.